తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, ఏప్రిల్ నెలలో ధనస్సు రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది? ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ధనుస్సు రాశి వాళ్ళకి ఏప్రిల్ మాసంలో ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. గ్రహగమన గతులు ముందుగా తెలుసుకునేటట్టయితే మిథున రాశిలో గురువు, అలానే మీనరాశిలో శని, కుజుడు, బుధుడు గ్రహాలు, కుంభరాశిలో రాహు యొక్క సంచారం, సింహరాశిలో కేతు యొక్క సంచారం, శుక్రుడు ప్రధానంగా మేషంలో ప్రథమార్థంలోను, ద్వితీయార్థంలో శుక్రుడు వృషభ రాశిలో సంచారం చేయటం, మేషంలో ద్వితీయార్థంలో రవి యొక్క సంచారం ఉచ్చస్థానంలో. ఇది గ్రహగమన గతులు. ఈ ధనుస్సు రాశి వాళ్ళకి ప్రధానంగా మనం గ్రహాలను చూసుకునేటట్టయితే గురుగ్రహం అనుకూలంగా ఉంది. అంటే సప్తమంలో గురువు ఉండటం ఒకటి, అలానే వీళ్ళకి శుక్రగ్రహ ప్రభావం అంటే ప్రథమార్థంలో శుక్రుడు పంచమ స్థానంలో ఉండటం వల్ల వివాహ శుభ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు, అలానే సంతానానికి వివాహం జరగటము, ఎడ్యుకేషన్ పరంగా ముందుకు వెళ్ళే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాం. అంటే సంతాన పరంగా ఎవరికైతే సంతానం ఉంటుందో ఆ సంతానం వాళ్ళందరికీ కూడా వాళ్ళ యొక్క పెళ్ళిళ్ళు జరిగే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. అలానే వాళ్ళ యొక్క పిల్లలు కూడా విదేశాలకు వెళ్ళే అవకాశాలు, మంచి యూనివర్సిటీలో సీటు సాధించే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి సప్తమంలో గురువు మంచివాడు, వివాహం చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే శుక్రుడు కూడా బాగున్నాడు కాబట్టి వివాహ ప్రయత్నాలు ఎవరైనా చేయదలుచుకుంటే ఆ వివాహ ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. శుభ కార్యక్రమాలు కూడా ఆర్గనైజేషన్ చేస్తారు. నిర్వహణ చేయటం వల్ల కూడా వీళ్ళకి మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. డబ్బులు బాగా సంపాదించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. గ్రోత్ సాధిస్తారు. అలానే తృతీయంలో రాహు వల్ల కూడా విదేశాల్లో కొన్ని పెట్టుబడులు పెట్టడం ఒకటి, విద్యార్థులు విదేశాల్లో మంచి సీటు సంపాదించడం, అక్కడ హోటల్స్ రెస్టారెంట్స్ పెట్టే అవకాశాలు ఎక్కువ ఉండటం ఒకటి, అలానే దూర ప్రయాణాలు చేస్తారు. వ్యాపారాన్ని కూడా ఎక్స్పాండ్ చేసే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటుంది. అంటే ఒక్కొక్క చోట ఎక్స్పాండ్ చేసి ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలానే చతుర్థ స్థానంలో కుజుడు వల్ల వాహన ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలి. శని వల్ల కూడా తల్లి యొక్క ఆరోగ్యాన్ని కొద్ది జాగ్రత్త వహించాలి. అలా రవి యొక్క ప్రభావం వల్ల ఉద్యోగం అనేది అనుకూలంగా ఉంటుంది. కానీ పై అధికారులకి అన్ని రహస్యాలు చెప్పకూడదు. ఆ రహస్యాలు చెప్పడం వల్ల వీళ్ళకి ప్రమోషన్లు ఆగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కేతు యొక్క బలాన్ని మనం చూసుకునేటట్టయితే తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాలకు వెళ్తారు. అన్నదమ్ముల మధ్యలో ఇంకా సఖ్యత బాగా పెరగదు. ఏదో రకంగా కొంత మూడీగా ఉండటం ఒకటి, అన్నదమ్ముల మధ్యలో సఖ్యత లేకపోవటం ఒకటి, ఆ డిస్ప్యూట్ జరిగే అవకాశాలు, బాండింగ్ అనేది కరెక్ట్గా ఉండే అవకాశం అనేది ఖచ్చితంగా ఉండదు. కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండాలి. అంటే బంధుమిత్రులతోటి కలహాలు రాకుండా చూసుకోవాలి. ఏదన్నా ఒక ప్రణాళికాబద్ధంగా కార్యక్రమాన్ని నిర్వహించడానికి లైఫ్ను ఒక డిజైన్ చేసుకొని ముందుకు వెళ్ళాలి. ఆ డిజైన్ చేసుకోలేదనుకోండి ఇబ్బందులు కలిగే వాతావరణం ఎక్కువగా ఉంటుంది. అలానే విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కానీ విదేశాల్లో కూడా కొంత వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది. అంటే ఉద్యోగపరంగా ఇబ్బందులు ఉండవు, కానీ వ్యాపారపరంగా ఇబ్బందులు ఉండవు. కానీ ఇక్కడ ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలి. అంటే హెల్త్ ఈజ్ వెల్త్ అన్నారు, హెల్త్ ఈజ్ గ్రేట్ లక్ అన్నారు. ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలగకూడదు. తల్లి యొక్క ఆరోగ్యము, వాహన ప్రమాదాలు, ఈ 3 విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండేది. ఈ 3 విషయాలు బాగుంటే టోటల్గా ఎవ్రీథింగ్ విల్ బీ ఓకే అని చెప్పుకోవచ్చు. ప్రణాళికాబద్ధంగా రూపొందించుకుంటారు. డబ్బులు ఎగుమతులు దిగుమతులు చేస్తుంటారు. అంటే ఫైనాన్షియల్ పరంగా గ్రోత్ సాధించే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. ప్రతి దానిలో కూడా కొంత విజయం లభించే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది. అంటే మనం ఏం చేయాలో దాన్ని ప్రణాళికాబద్ధంగా రూపొందించుకుంటే మనకు మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. కొన్ని పరిహారాలు చేసుకుని ముందుకెళ్తే మనకు మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఈ ధనుసు రాశి వారు మరిన్ని అనుకూలమైన ఫలితాల కోసం ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి గురుగారు? ముఖ్యంగా పరిహారాలు చేసుకోవటంలో వీళ్ళకి ఏ గ్రహాలు బాగలేదంటే శని బాగల, కుజుడు బాల, అలాగే బుధుడు కూడా మధ్య రకంగా ఉన్నాడు. కాబట్టి ఓం నమో నారాయణాయ నమః అష్టాక్షరి మంత్రాన్ని, లలితా సహస్రనామ పాలనం చేసుకోవాలి. అలానే కుజుడు యొక్క అనుకూలతను బాగుండాలంటే సుబ్రహ్మణ్య స్వామి యొక్క అష్టకం, తత్పురుషా విద్యే మహాసేనాయుధిమే తన్నో షణ్ముఖ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చదువుకోవాలి. సూర్యుని ఆరాధన చెయ్యాలి. ఆదిత్యాయుధే సహస్రమూర్తాయుధిమే తన్నో సూర్య ప్రచోదయాత్
అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవాలి. చదువుకోవటం వల్ల అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే శత్రువులు వృద్ధి జరగకుండా చూసుకోవాలి. ప్రతిదానిలో కూడా కొంత విజయం సాధించడానికి ప్రతిదానిలో కూడా కొంత జాగ్రత్త వహించి ముందుకెళ్తే మంచి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ధనుసు రాశి వాళ్ళకి ఏప్రిల్ మాసంలో శ్రీ పరమేశ్వరి కరుణాకటాక్షం ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. గురుగారు, ఏప్రిల్ నెలలో మకర రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది? తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. మకర రాశి వారికి వచ్చేటప్పటికల్లా ఏప్రిల్ మాసంలో ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. గ్రహగమన గతులన్నీ కూడా మనం పరిశీలన చేసిన తర్వాత మిథునంలోకి గురువు, శని మీనరాశిలో సంచారం చేయటం, రాహు కుంభరాశిలోను, కేతు సింహరాశిలోను, శని కుజ బుధులు మీనరాశిలోను, రవి మేషరాశిలోను, శుక్రుడు ప్రథమార్థంలో మేషరాశిలోను, ద్వితీయార్థంలో వృషభ రాశిలో సంచారం చేస్తారు. మరి మకర రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది అని తెలుసుకునేటట్టు ముందుగా మకర రాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా తృతీయ స్థానంలో శని యొక్క సంచారం. తృతీయ స్థానంలో శని ఉంటే ఆర్థిక పరంగా లావాదేవీలు అనుకూలంగా ఉన్నా షష్టమంలో గురువు ఉన్నాడు. షష్టమంలో గురువు ఉండటం వల్ల డబ్బులు రావటము పోవటం జరుగుతుంది. అంటే అవుట్ గోయింగ్ ఏదైతే మనకి డబ్బులు వస్తుంటాయో ఆ డబ్బులు రావటం ఒకవైపు వన్ సైడ్ రావటం జరుగుతుంది, ఇంకో సైడ్ ఖర్చు అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే దేనికి ఖర్చు అవుతుందంటే పిల్లల యొక్క పెళ్ళిళ్ళు, చదువులు, ఇళ్ల నిర్మాణం చేపట్టే అవకాశాలు బాగా ఎక్కువ ఉన్నటువంటి పొలాలు, అగ్రికల్చర్ ల్యాండ్ కొనుగోలు చేయటం. అంటే కరెన్సీ నోట్ అనేది స్థిరాస్తిగా రూపొందించుతాం. అంటే చరాస్తి స్థిరాస్తిగా కన్వర్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. దానివల్ల ఇబ్బందులు ఏం లేదు. ఎప్పుడైనా సరే పిల్లల యొక్క పెళ్ళిళ్ళు చేయాలి, చదువులకి ఆసక్తి చూపించాలి, లైఫ్లో కొన్ని పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మకర రాశి వాళ్ళకి రాస్యాధిపతి శని తృతీయ స్థానంలో ఉండటం వల్ల సోదరుల మధ్యలో కూడా అనుబంధ బాంధవ్యం పెరిగి ఏదైతే పిత్రార్జితం అనేది వచ్చే ఆస్తులన్నీ కూడా వీళ్ళకి వచ్చే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటుంది. అంటే ఆస్తి పంపకాలు, ఆస్తులకు సంబంధించిన విషయాలు చాలా అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రధానంలో కూడా కొంత విజయం సాధించే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. కాబట్టి వీళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కాకుండా డబ్బులు వస్తుంటాయి, ఇన్కమ్ అనేది గ్రోత్ అవుతుంది. కానీ ఆ గ్రోత్ తగ్గే అవకాశం, గ్రోత్ తగ్గుతూ ఉంటుంది. అంటే డబ్బులు ఖర్చు చేస్తూ ఉంటారు. వృధా ప్రయాణాలు, అనవసరంగా 10% వృధా ప్రయాణాల వల్ల కూడా ఖర్చు చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలానే చతుర్థ స్థానంలో రవి యొక్క బలం వల్ల కూడా ఉద్యోగపరంగా అంటే నిరుద్యోగులు వాళ్ళు ఆశించినంత ఉద్యోగం అనేది రాదు. ఉద్యోగపరంగా కూడా కొంత పై అధికారుల యొక్క ఒత్తిడి, కంపెనీలు వచ్చే అవకాశాలు, అధికారుల యొక్క ఒత్తిడి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. శుక్రుడు యొక్క బలం వల్ల అనుకూలంగా ఉండటం, శుభ కార్యక్రమాలు, సుసంపన్నమైన కుటుంబం నుంచి మంచి అమ్మాయి కానీ అబ్బాయి కానీ వచ్చే అవకాశం ఉండటం, విదేశాలకు వెళ్ళే అవకాశాలు. అలానే ద్వితీయ స్థానం రాహు యొక్క బలం వల్ల కూడా కుటుంబ పరంగా కొన్ని చికాకులు కలిగే అవకాశాలు ఉంటాయి. కేవలం భార్యాభర్తలే కాదు, తల్లిదండ్రుల మధ్యలో అనుకోవచ్చు, తండ్రి కొడుకుల మధ్యలో అనుకోవచ్చు, తల్లి కూతుర్ల మధ్యలో అనుకోవచ్చు. ప్రతిదాన్ని కూడా కొంత వివాదాలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే వివాదాలు కలిగే అవకాశాలు ప్రతిదానిలో కూడా ఉంటాయి. కాబట్టి కొద్దిగా జాగ్రత్త వ్యవహరించి ముందుకు వెళ్ళాలి. ప్రధానంలో కూడా కొద్దిగా విశ్వాసాన్ని కోల్పోవటం వంటి మోసపోయే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. కాబట్టి మకర రాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా కుజుడి యొక్క ప్రభావం వల్ల కూడా రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్లో ముందుకెళ్తారు. అంటే ఇళ్ళు, ఆస్తులు కొనుగోలు చేయటం, వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా నూతన వ్యాపారాన్ని ప్రారంభం చేయకూడదు. ఉన్న వ్యాపారాన్ని సజావుగా చాలా జాగ్రత్తగా అనుసరించి ముందుకెళ్ళటం చాలా ఇంపార్టెంట్. లేకపోతే ఇబ్బందులు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాలు కూడా కొన్ని వాయిదాలు పడే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. కాబట్టి వాయిదా లేకుండా కొద్దిగా జాగ్రత్త వహించి డబ్బు గురించి కొంత ధనం మూలం మిదం జగత్ అన్నారు. డబ్బు విషయంలో కొంత ఆలోచన చేయాలి. అంటే డబ్బు విషయంలో ఆలోచన చేయాలి. ఆరోగ్యపరంగా కూడా వీళ్ళు ఇబ్బందులు కలగకుండా చాలా జాగ్రత్తగా వ్యవహరించి ముందుకెళ్తేనే వీళ్ళు సక్సెస్ దిశలోకి ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళకి గురువు అనుకూలంగా లేడు, శని బాగున్నాడు, అలానే కుజుడు అనుకూలంగా ఉన్నాడు, శుక్రగ్రహం బాగుంది, మిగతా గ్రహాలు అనుకూలంగా లేవు. ఎందుకంటే ద్వితీయ స్థానం రాహు యొక్క ప్రభావం వల్ల కూడా వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్లో కూడా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మ్యూచువల్ అండర్స్టాండింగ్ లేకపోవడం జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి కొన్ని పరిహారాలు చేసుకుని ముందుకెళ్తే మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి గురువుగారు ఈ మకర రాశి వారు? రాహు యొక్క అధిష్టాన దేవత దుర్గాదేవిని యొక్క ఆరాధన చెయ్యాలి. అర్ధకాయ మహావీరం చంద్రాదిత్యమర్ధనం సింహకాగర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యం అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవాలి. దాని తర్వాత విష్ణు సహస్రనామ పారణం, లలితా సహస్రనామ పారణం చేసుకోవాలి. అలాగే దత్తాత్రేయ స్వామి యొక్క కవచాన్ని, దత్త కవచాన్ని చదువుకుంటేనే
వీళ్ళకి మంచి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలానే గణపతిని గకార స్తోత్రంతో పూజ చేసి గరికతోటి ఆరాధన చేయటం వల్ల మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. మకర రాశి వాళ్ళకి శ్రీ పరమేశ్వరి యొక్క కరుణాకటాక్షం ఉండాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదాలు గురుగారు. దీన్ని తవ్వండి, తవ్వుతూనే శివలింగం. పరమాత్మకు జీవా సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి